ఇది ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. అబ్బో తలకాయ పగిలిపోయినట్టుంది, ఇంత రక్తం ఉంది అక్కడ. ఏం బాబా ఏం కావాలా? ఇదేందబ్బా మొత్తం కలర్ మారిపోయింది ఇది. ఇదే అన్నమాట రీజన్ నేను కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండడానికి. బైక్ సీజ్ అయిపోతుందంట. మన ఫోటో అతుకుతుంది గోడకి. 1/2 kg దుమ్ము అయితే ముక్కులోకి పీల్చుకుంటాం. చికెన్ పీస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సనౌలి. సో మేము నిన్న నైట్ ఉన్న రూమ్ అయితే ఇదే అనమాట. మనకి ఇక్కడ ఉండడానికి ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఓన్లీ 2 హోటల్స్ మాత్రమే ఉంటాయి. ఒకటేమో గవర్నమెంట్ అండ్ ఇది వచ్చేసి ప్రైవేట్. అదేమో 1100 చెప్పారు. రూమ్ క్లీన్గా లేదు అండ్ అంతే హాట్ వాటర్ లేవు. మాకైతే 2 రూమ్స్ కలిపి 1200 రూపాయలు పడ్డది అనమాట. అంటే ఒకటి 600 ఇంకొకటి 600. కళ్ళు మూసుకొని పెట్టచ్చు ఈ రూమ్కి 600 విత్ హాట్ వాటర్. అంటే మాత్రం మేము నిన్న చేసిన మిస్టేక్ ఏందో చెప్తా అని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో. చాయ్ తాగుతావా? తిందేదో ఎవరో బుడ్డోడు వచ్చిండు చాయ్ అనుకుంటూ. నిన్న చేసిన మిస్టేక్ ఏంటంటే నిన్న మేము ఎంతకు మార్చినాం పైసలు, 1,00,000 ఇస్తే మాకు 1,60,000 ఇచ్చింది కదా. యాక్చువల్లీ అయితే 1,64,000 ఇవ్వాలంట. మాకు నిన్న ఇక్కడ నైట్ పక్కన కిరాణం షాప్ ఉంది, అక్కడికి వెళ్తే పెరుగు ప్యాకెట్ కోసం వెళ్ళినాం. అయితే చెప్పాను కదా నిన్న బిర్యానీ తినడానికి వెళ్ళామని. ఓ థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పారనమాట. అంటే గూగుల్లో చూస్తేనేమో 1.59 ఉంది, బట్ గూగుల్లో చూపించిన దానికన్నా ఇదైతే ఎక్కువ ఉందన్నమాట. మనకి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు నాకు 100 ఇవ్వండి నేను మీకు 164 రూపాయలు ఇస్తా అని చెప్పింది ఇక్కడ కిరాణం షాప్ అయినా. మేమైతే మాత్రం ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 10,000 నేపాలీలు లాస్ అయిన. 10,000 ఇక్కడ ఇంకెక్కువనే. మళ్ళీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసినాం మేము. మళ్ళీ నైట్ బయటికి వెళ్ళి ఆ పక్కన షాప్ ఉంది కదా అక్కడే ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చినాం. చాయ్ బాగుంది. సో చాయ్ తాగేసి మనమైతే స్టార్ట్ అయిపోదాం. సో ఇంకొక విషయం ఏంటంటే దానికన్నా ముందు మీరు ఎప్పుడైనా నేపాల్ వచ్చారనుకోండి, ఒక 10 షాపులు తిరగండి. ఈ బార్డర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఎంత అని చెప్పేసి ఒక 10 షాపులు తిరగండి. మీకు ఎక్కడైతే బెస్ట్ ప్రైస్ వస్తుందో అక్కడే మీరు తీసుకోండి. లేదంటే మీరు మాలాగా లాస్ అయిపోతారు 10,000. ఇప్పటివరకు మన బండి మీద అయితే ఫోటో సెషన్ అయితే అయిపోయింది. అంకుల్ అయితే మొత్తం ఒక 15 యాంగిళ్లలో ఫోటోలు దిగిండు. ఈ హోటల్ అయినా నేపాల్ మనం ఎంటర్ అవ్వాలంటే మనకి కొన్ని డాక్యుమెంట్స్ కావాలన్నమాట. అంటే నేను ఫస్ట్ టైం నేపాల్ వచ్చినప్పుడు ఎట్లయితే ఉందో ప్రాసెస్ ఇప్పుడు అట్లా లేదనమాట. చాలా వరకు మార్చిరు. అప్పుడేమో బన్సార్ ఇయ్యమంటేనేమో 20 డేస్కైనా 30 డేస్కైనా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే మాత్రం 7 డేస్కి ఇస్తా, మేము నేను రిక్వెస్ట్ చేస్తే 10 డేస్కి ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. 10 రోజుల్లో మాకు ఎక్కడ ఏం సెట్ అవుతుంది చెప్పండి. మనం ఇప్పుడు నేపాల్ ఎంటర్ అవ్వాలంటే కొన్ని డాక్యుమెంట్స్ నేపాల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. డబుల్ డోస్ అయిపోయినట్టు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, RT-PCR రిపోర్ట్ మనం 72 అవర్స్ ముందు తీసింది. అంటే 72 అవర్స్ లోపల ఉండాలి RT-PCR. ఇవన్నీ ఇస్తే వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనల్ని బన్సార్ దగ్గర తీసుకుపోతారు. ఇప్పుడు బన్సార్ ఎన్ని రోజులకు వస్తుంది అనేది చూడాలి ఇప్పుడు అది. ఎందుకంటే అది టైం అయిపోయాక మనం ఎగ్జిట్ కూడా అవ్వలేం. దాని ముందలే ఉంది మనకి ఇండియా గేట్. నిన్న వ్లాగ్లో చూసే ఉంటారు. నిన్నేమో మనం నడుచుకుంటూ వచ్చినాం, ఇప్పుడేమో బైక్తో క్రాస్ చేస్తున్నాం. పెట్టలే కరెక్ట్గా. అందరూ వీడియోలోనేమో ఇది అడ్డొస్తుంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. నువ్వు కొట్టినప్పుడల్లా ఏమైతుంది తెలుసా, నాకు హెల్మెట్ కిందికి పోతుంది. నువ్వు నిద్రపోయి కొడతావు కదా, నేను చెప్పలేదా హెల్మెట్ కిందికి వెళ్తుంది అని. ఇదే యాక్చువల్ అయితే ఇది అడ్డు రావద్దనే నేను కట్ చేయించిన. ఇది ఇక్కడ వరకు ఉంటుంది. మొత్తం చెక్ చేస్తున్నారు అక్కడ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అయితే. ముందు అనుకుంటా అష్రఫ్ అక్కడ. ఓకే, ఇక్కడ బార్డర్ దగ్గర అయితే ఆపేసారు మమ్మల్ని. మొత్తం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. అండ్ నాకు రాగానే ఇందాక మీరు చూసారు కదా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మన సార్ వాళ్ళు అయితే కెమెరా ఆఫ్ చేయని చెప్పేసారు. నేపాల్లో అయితే ఆఫ్ చేయమని చెప్పలే. నాకు కనెక్ట్ కాలే కదా. నీ కెమెరాలో చెమ్మ వచ్చింది ఏంది ఇక్కడ? అందులో కాదు పక్క దాంట్లో స్క్రీన్లో. అష్రఫ్ నువ్వేం చేయి చెప్పనా, ఆ కెమెరా తీసేసి డిస్మాంటిల్ చేసే ఫస్ట్. నడుస్తావా? లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికైతే మాత్రం చాలా 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 స్ట్రిక్ట్గా ఉంది అన్ని ప్రాసెస్ అయితే మాత్రం. థ్యాంక్ యూ సార్. కొంతమంది ఏంటంటే ఈ బార్డర్ ఏరియాలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఈ సిద్ధార్థ్ నగర్ ఏరియాలో ఉండే వాళ్ళందరూ సేమ్ మన చూడడానికి మన ఇండియన్స్ లాగా యూపీ ఈ సైడ్ ఉంటారు కదా, సోనోలి ఏరియా సైడ్, ఈ గోరఖ్పూర్ సైడ్ ఎట్లుంటారో వాళ్ళు కూడా అట్లనే ఉన్నారనమాట. బైక్స్ అయితే మనం ఇప్పుడు పెట్టాలి, ఎందుకంటే బన్సార్ తీసుకున్న తర్వాత వచ్చి చెక్ చేస్తారు అనమాట. ఇప్పుడు నాయన నా దాంట్లో పడుతుందా? దిగు చెప్తా. అవునా, నన్ను కెమెరా ఆఫ్ చేసి అని చెప్పిండి, ఇంకా నేను ఆఫ్ చేసేసిన. బండి కీస్ తీసుకో ఫస్ట్.
ఎవడన్నా తీసి జేబులో పెట్టుకోగల. మనం ఇప్పుడు 20 డేస్కి బన్సార్ తీసుకుందాం. 2000, 2000, 4000 రూపీస్ ప్లస్ వీళ్ళకు కమిషన్ ఒక 200 ఎంత ఉంటుంది, మొత్తం 4400 అయిపోతాయి. ఇక్కడ నేపాల్లో మాత్రం డ్రోన్లు ఉన్నా కానీ లేదా కెమెరాలు ఉన్నా కానీ మొత్తం పర్మిషన్ తీసుకోవాలంట. దాని గురించి మాట్లాడడానికి అని చెప్పేసి ఇప్పుడు వేరే ఒక అబ్బాయి ఉంటే అబ్బాయిని లోపల పంపించినాం. ఏంటంటే మెయిన్ గా వీళ్ళు డ్రోన్ కి చాలా అబ్జెక్షన్ అయితే చెప్తున్నారు. సో పర్మిషన్ తీసుకోవాలన్నమాట ముందే ఇక్కడ ఎంబసీ దగ్గర, నేపాల్ ఎంబసీలో. చూద్దాం ఏమవుతుందో. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ బైక్ ఆర్సీ ఇచ్చేసిన. 20 రోజుల బన్సార్ తీసుకొని వస్తా అని చెప్పారు వాళ్ళు లోపలికి వెళ్ళి. చూద్దాం. నిన్నైతే మాకు 10 రోజులకి ఇస్తా అని చెప్పారు. ఇప్పుడైతే 20 రోజులకు ట్రై చేస్తా అని చెప్తున్నారు. 20 రోజులకు వచ్చిందంటే మాత్రం లక్కే. మీ 20 రోజులు ఉండం నేపాల్ కానీ ఇన్ కేసు దరిద్రం కొద్దిగా ఒక లాక్డౌన్ అయ్యానా ఎట్లనైనా సరే ఉండాల్సి వస్తే మళ్ళీ అప్పుడు యూజ్ అవుతుంది కదా. 2 బైక్స్ అయితే ఇక్కడే పెట్టేసినాం, వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికైతే మాత్రం ప్రాసెస్ చాలా మారిపోయింది. కెమెరా ఇట్లా ఆన్ చేసిన లేదా కలర్లో పడింది. యాక్చువల్లీ అయితే మేము ఇప్పుడు 100 ఇండియన్ రూపీస్ అన్న ఇవ్వమన్నాడు ఒక రోజుకి, లేదా 150 నేపాలీ రూపీస్ అన్న ఇవ్వమన్నాడు. మేము నేపాలీ రూపీస్ ఇస్తున్నాం, ఎందుకంటే మనకి ఒక 200-300 అన్న సేవ్ అయితే డబ్బులు ఇంకెళ్ళి ప్రాసెస్ చేయడానికి. ఇప్పటికి మేము వచ్చి 45 మినిట్స్ అయింది, ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. పేపర్స్ కూడా లాస్ట్ సార్ అయితే 2-3 ఇచ్చినట్టు నాకు గుర్తుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 5 పేపర్లు, ఏదో ఎంట్రీ గేట్ పాస్ అని, ఇంకోటి ఏదో అని. ప్రాసెస్ మాత్రం చాలా టఫ్ అయింది ఈసారి. మేబీ కమింగ్ ఇయర్స్లో కూడా ఇంకా స్ట్రిక్ట్ అవ్వచ్చేమో ప్రాసెస్ కూడా అనిపిస్తుంది నాకైతే. చూసుకోండి, ఇంకొక 10-15 మినిట్స్లో అయితే వర్క్ అయిపోతుందేమో. అయిపోగానే మనం జంప్ అయిపోతాం నేపాల్కి. టైం కూడా ఇప్పుడు 1 o'clock అయింది. తినాలి, ఇంకా అక్కడ వరకు వెళ్ళాలి. మొత్తం ఘాట్ రోడ్స్ చూసుకొని చాలా కేర్ఫుల్గా మనమైతే రైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే రోడ్స్ కూడా అంత బాగుండవు నాకు గుర్తున్నంత వరకు. మన బన్సార్ పేపర్లు అయితే వచ్చేసినాయి. మన పేపర్స్ అయ్యి అష్రఫ్ చెర్రీ పేపర్స్ చెర్రీకి ఇచ్చేసాయి. సరే, నేను ఏమనుకుంటున్నా అంటే ఒకళ్ళు ముందు వెనకైనా కూడా ఆపుతారు. ఇంకోండి, ఈ పేపర్స్ కానీ పోయినాయి అనుకోండి బైక్ సీజ్ అయిపోతుందంట. సో ఇది వచ్చేసేమో నాది. ఇది నాదేనా ఎవరిదో, ఇంకా నాదో వీళ్ళదో. ఈ పేపర్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది లేకుంటే బైక్ మళ్ళీ ఇండియాకి రాను కూడా రాదు. పర్వాలేదు, ఇంట్లో పెట్టినా కొన్ని ఉన్నాయి వాటర్. జాగ్రత్త, ఫస్ట్ నేనే లేపాలటు. ఒక నిమిషం, నాది ఆన్లోనే ఉంది, నేను ఆఫ్ కూడా చేయలేదు ఇంతసేపు. పట్టుకో. ఇప్పుడు అక్కడ ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు. అది అడిగినప్పుడు అందులో ఏ డాక్యుమెంట్ కావాలో అది ఇచ్చేసాయి. ఈ రిపోర్ట్స్ కూడా చూపిమని చెప్తా అన్నారు కదా. పట్టుకొని ఉండే జాగ్రత్తగా. ఐఫోన్ నీ దగ్గర ఉంచుకున్నావా? ఉందా? నా ఐఫోన్ ఉందా? రైట్. ఆయన ఇందులోకి ఎట్టెక్కాలరా బాబు. జరు అవతల సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి కాళ్ళు లేవదు. కాళ్ళు లేపేంత సందు లేదటు. ఒక నిమిషం. అమ్మా, బండి పట్టుకో, ఎందుకైనా మంచిది. నువ్వు వెనక్కి తీస్తే నేను పోదాం అనుకున్నా. గుంజు. ఊరు ఆగురా. ఒక్క నిమిషం ఆగు. గుంజు. లేకుండా మన బండి ముందుకు జరుపు అష్రఫ్. రైట్. గుంజు. ఏళ్ళ నుంచి పోనిస్తా లేకుంటే. ఈ బొక్క ఉంది కదా, బొక్కల నుంచి పడుతుందా? పట్టట్లే, అన్న నుంచి తిరగట్లే. రైట్. కార్కి అయితేనేమో 500 రూపాయలు పర్ డే తీసుకుంటున్నారు, నేపాలీ రూపీ. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకైతే ఒక చెకప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏమన్నా చెక్ చేపియాలా? అవసరం లేదనుకుంటా. గేట్ పాస్ అంటే ఇక్కడ ఇచ్చేసినాం, అయిపోయింది. ఎవరేం ఆపట్లేదు ఇక్కడ. సో ఇక్కడైతే ఏం ఆపట్లేదు. ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్ అయితే చేపించేసినాం. ఈ మొత్తం చేసినందుకు 200 ఇచ్చినాం. రోడ్డు మీద ఏంద్రా నాయన మీ పెత్తనాలు. పక్కకు పోవచ్చు. చూడని కూడా చూడట్లేదు పెద్ద మనిషి. నీ దాంట్లో ఫోన్లో ఎప్పుడు ఛార్జింగ్ ఉంచుకో, ఎందుకంటే వాట్సాప్ కాలింగే చేసుకోవాలి. ఇక్కడ డేటానే దేవుడు. ఇక్కడ చెర్రీని ముందుకెళ్ళమని చెప్పు. ముందుకెళ్ళాం అనుకోండి, ఒక 2 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ మనల్ని పోలీసు వాళ్ళు అయితే ఆపుతారు. 2 కిలోమీటర్లు కూడా కాదు, కిలోమీటర్ అనుకుంటా. వచ్చేసింది. వెల్కమ్ టు నేపాల్. సో ఇక్కడైతే మనకి చూడండి పోలీస్ ఆఫీసర్ అయితే ఉన్నారు. సార్ మేరా పాసే ओ ये रिपोर्ट कोविड रिपोर्ट का ये ఇక్కడ నుంచి పోఖ్రా వచ్చేసి 180 కిలోమీటర్స్ అయితే చూపించింది. అక్కడ బోర్డు కనిపించింది, ఇది మన ఎంట్రీ పాస్ గేట్ ఉంటుంది చూసారు కదా అక్కడ. ఇంకా మనం నాన్ స్టాప్ వెళ్ళిపోదాం పోఖ్రాకి. మధ్యలో ఒక ఫుడ్ బ్రేక్ అయితే మనకు కావాలి కంపల్సరీ. ఉదయం నుంచి ఏం తినలేదు. టైం ఇప్పుడు 12:40 అయింది, అంటే 15 నిమిషాలు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇండియన్ టైంలో 12 అయింది అనుకోండి, ఇక్కడ టైంలో 12:15 అవుతుంది. 15 నిమిషాలు ముందు ఉంటారు. सर पोखरा, हाँ बाइक में जाएंगे सर. सर पास है.
हाँ उसमें पूरा सर आप नेपाल आर्मी सर नेपाल नहीं, हाँ नेपाल आर्मी नहीं है, हाँ पैरामिलिट्री फोर्स है, पैरामिलिट्री फोर्स आर्म पुलिस फोर्स। हाँ हाँ इधर आर्म्ड पुलिस फोर्स ये कोविड रिपोर्ट कोविड वैक्सीनेशन सर कोविड का है, हाँ कोविड डबल डोज होने डबल डोज और RT-PCR रिपोर्ट अंदर क्या है? ఏ కపడా ఓకే మొత్తానికైతే ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు మమ్మల్ని కొంచెం ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ లానే చేశారు. ఏం చేస్తారు ఏంది అది ఇదని. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, యూట్యూబర్స్ ఎస్పెషల్లీ యూట్యూబర్స్ అని చెప్పొద్దు వీళ్ళకి. ఎందుకంటే చెప్తే మళ్ళీ అంటే వీళ్ళ దేశం ఏమైనా రహస్యాలు మనం ఏమైనా షూట్ చేసి మళ్ళీ మన దేశానికి ఏమైనా అందిస్తామా అని చెప్పేసి కూడా ఆలోచిస్తారు వేరే దేశాలకు వచ్చినప్పుడు. నేను అడిగితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్దాం అనుకున్నా. చేస్తున్నావా అంటే లేదు చేయాలనుకున్నా కానీ చేయలేకపోయినా అని చెప్పాలి. ఎట్లుంటుంది అంటారు. ఇంకా మనల్ని నేపాల్ ఎక్సిట్ అయ్యేంత వరకు కూడా ఎవరు ఆపరు. ఈ పేపర్స్ అన్ని జాగ్రత్తగా లోపల పెడితే బాగుంటుందేమో. చెర్రీ మనం ఈ పేపర్స్ లోపల పెడతాం జాగ్రత్తగా. మళ్ళీ నీ పాస్పోర్ట్ పోయినట్టే పోయిందనుకో బిస్కెట్ అవుతావు ఇంకా. రైట్ లోపల పెట్టేసి అష్రఫ్ దిగి జాగ్రత్త లోపల పెట్టి. ఇట్లా మనకి స్ట్రైట్గా కొంచెం దూరం మాత్రమే ఉంటుంది అనమాట స్ట్రైట్ రోడ్డు. తర్వాత మొత్తం ఇలా కొండలు ఎక్కాలి దిగాలి అంతా ఘాట్ రోడ్లే. ఇది వచ్చేసి సిద్ధార్థ్ నగర్ అనమాట. చాలా పెద్ద ఊరు ఇది నేపాల్లో. ఇది కూడా పోఖ్రా, కాఠ్మాండు, సిద్ధార్థ్ నగర్, జనక్పూర్ ఇంకా ఎటు సైడ్ ఉంటాయి ఈ ఏరియాలో ఉంటాయి కొంచెం పెద్ద ఊర్లు అనమాట. ఇంకా వేరే ఏదైనా ఉన్నాయట్టుంది కానీ నాకు కరెక్ట్ గుర్తురాట్లే. ఈ ఊరు ఏదైతే ఉందో మొత్తం కూడా ఇట్లా రోడ్డుకు ఉంటుంది అనమాట. ఒక 100 మీటర్స్ వరకు ఇట్లా ఉంటుంది రోడ్డుకి. వెనక మొత్తం పొలాలే ఉంటాయి. ఈ ఊరు మొత్తం అట్లనే ఉంటుంది. సో మనకి ఇప్పుడు లంచ్ అయితే నేపాల్లోనే ఉండబోతుంది. ఇంకా పెట్టేసి అన్ని జాగ్రత్తగా ఎక్కువ రైట్ పోనీ. నా దాంట్లో కూడా చెమ్మ వచ్చింది తెలుసా ఇప్పుడు నా కెమెరాలోకి కూడా. ఇగో నాకు అర్థమవుతుంది ఇక్కడ కనిపిస్తుంది. మా ఇద్దరి గోప్రోల్లోకి ఇక్కడ మొత్తం ఇది ఫాగ్ వచ్చేసింది వాటర్ లాంటిది ఇక్కడ స్క్రీన్లో. వీళ్ళు జస్ట్ ఏమంటారు వర్షన్స్ మారుస్తున్నారు 7 నుంచి 8, 8 నుంచి 9కి. కానీ అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఈ మాత్రం ఏ రెక్టిఫై చేయట్లేదు. నెంబర్ పెంచుకుంటూ పోతారు అంతే. ఇది సిద్ధార్థ నగర్ అర్థం కావట్లేదు, సిగ్నల్స్ నగర్ అర్థం కావట్లేదు. మేము లోపలికి వచ్చిన కాడి నుంచి ఇప్పటికో 10 సిగ్నల్ దాటుంటాం సిద్ధార్థ నగర్లోనే హైవే మీద. చెప్పాలంటే ఈ సిటీ వచ్చేసి మన ఇండియా నేపాల్ బార్డర్ ఉంది కదా, అక్కడి నుంచి కూడా ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది మొత్తం రోడ్డుకే. అంత పెద్ద సిటీ అనమాట ఇది. పెట్రోల్ బంకులో లెఫ్ట్ రైట్ 2 సైడ్లు కనిపిస్తున్నాయి మనకి. పెట్రోల్ రేట్ ఎంత ఇక్కడ అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ రేపటి బ్లాగ్లో చెప్తాను నేను. కొట్టించుకున్న తర్వాత నాకు కూల్ వాటర్ తాగి గొంతులో ఎట్లా అయితే చూసారు కదా, గొంతు పట్టేసినట్టు అయింది నాకు కూల్ వాటర్ తాగి. ఇప్పటి నుంచి ఎక్కడైనా ఆగితే నేను హాట్ వాటర్ తాగాలి. అంటే కూల్ వాటర్ అంటే నేను తాగేది ఫ్రిడ్జ్లో వాటర్ కాదు, ఇక్కడ టెంపరేచర్కి ఉంటాయి కదా రూమ్ టెంపరేచర్కి ఉన్న వాటర్ తాగితేనే ఇట్లా అయింది. సిద్ధార్థ నగర్ ఈ ఊరి పేరు అయితే సిద్ధార్థ నగర్ కాదు, బట్ ఏంటంటే అన్నీ కలిసే ఉంటాయి అనమాట. ఇంకా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక ఊరు పక్కన ఒక ఊరు గ్యాపే ఉండదు. ఇంకా చూడండి ముందర డియో వేసుకొని మనతో రేస్ చేస్తున్నాడు, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. సైడ్కి పోదాం, దాటేయద్దు. ఇట్లాంటి వాళ్ళని ఆడుకోవాలి మంచిగా, దగ్గర దాకా పోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా గుంజుతారు. నేపాల్లో ఇట్లాంటి వాళ్ళు అయితే దూలగాళ్ళు ఎక్కువ ఉంటారు. చూడండి కొంచెం గుంజుతా వస్తాడు. చూడండి వస్తాడు. కమాన్ ధూలేశ్వర్. చూడండి కదా బాగా మహా హెచ్డి ఉంటుంది. ఇట్లా ఇష్టం వచ్చినట్టు తోలుతారు మొత్తం. ఇక్కడ కాదు ఇంకా పోఖ్రా కాఠ్మాండులో చూడాలి. ఇంకా సందుకు ఒకళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. రైట్ సైడ్ పోవద్దు ఎందుకంటే అది రైడ్ తిరిగేట వాళ్ళకి. ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ పెట్రోల్ పంప్ వస్తుంది చూడు, అక్కడే నేను కొట్టించుకుంది ఫస్ట్ టైం పెట్రోల్. కొండ కనిపిస్తుంది అగో రైట్ ఇదే. ఇంక లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ పంప్ ఉంటుంది. అదే కదా నేను మర్చిపోయినా ఆఫ్ చేయడం. ఇంకోటి ఇక్కడ ఈ బంక్ కనిపిస్తుంది కదా, ఈ బంక్లో ఫస్ట్ టైం నేను నేపాల్ ఎంటర్ అయిన తర్వాత పెట్రోల్ కొట్టించుకున్నా. మీరు లాస్ట్ టైం వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఎదురుగా కొండ కనిపిస్తుంది చూసారు కదా, ఇట్లనే ఈ కొండ పక్క నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పోఖ్రా వెళ్ళేంత వరకు కూడా మనకి మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 130 కిలోమీటర్స్ వరకు అనుకోండి. నాయనో అసలు ఏది పోతూనే ఉంది గుడ్డెద్దు చేనులో పోయినట్టు. గుద్దితే మందే తప్పు, ఎందుకంటే మంది పెద్ద బండి కదా. ఇంక మనకి మొత్తం నేపాలీ వెహికల్సే కనిపించేస్తాయి అనమాట. ఇండియన్ వెహికల్స్ కనిపించినాయి అనుకోండి, అరే ఇండియన్ వెహికల్ అని ఇట్లా చూడాలి. పోఖ్రాలో కాఠ్మాండులో అయితే చాలా కనిపిస్తాయి లేండి. ఓహోహో మొత్తం అంతా ఫాగ్ వెదర్. ఈడ కూడా వదిలిపెట్టనట్టుంది మమ్మల్ని ఫాగ్. ఈ కొండలు మొత్తం ఫాగ్తో కప్పిపోయి ఉన్నాయి. ఫస్ట్ కొండ కూడా కనిపిస్తుంది, దాని అనుకున్న కొండలు ఏం కనిపించట్లేదు. అంతా ఫాగ్. మీరు చూడండి ఇంకా ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం మనం ఇంకా ఇట్లా ఘాట్ రోడ్లోనే ట్రావెల్ చేయాలి. కాస్త చూస్తూ జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి, ఎందుకంటే
పైనుంచి ల్యాండ్ స్లైడ్లు చాలా ఎక్కువ అవుతాయి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో చూడండి, వీడియోస్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో పైనుంచి కొండ పడింది రోడ్డు మీద. నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్, అదే నేను డ్యూక్ మీద వచ్చినా కదా, ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. బాబా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను కొండల్ని చూసినాను. ఇక్కడ సైడ్కి చూడండి, డివైడర్లు అట్లా ఏం లేవు. పోతే అయిపోయినట్టే ఇక బిస్కెట్, చచ్చిపోవడం ఈ నుంచి పడితే. ఆ సైడ్కి ఏమైనా కట్టినా కూడా అయిపోతుంది. అండ్ నాకు తెలిసి నేపాల్ గవర్నమెంట్ దగ్గర అంత బడ్జెట్ లేదేమో. ఏందో బ్రేక్స్తో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్తో పోయినట్టున్నాయి బ్రేక్ ప్యాడ్స్. ఇంకా మార్చేసుకుందాం రేపు. ఒక 200 కిలోమీటర్లు వస్తే చాలు బ్రేకులు కరెక్ట్గా. ఇదంతా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది ఇంకొక 20-30 కిలోమీటర్ల వరకు, తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది. చూడండి అన్నీ ఎంత పెద్ద పెద్ద కొండలు. అక్కడి నుంచి ఏదో చిన్న వాటర్ ఫాల్ అవుతుంది. వాటర్ ఫాలా లేదంటే నా పైప్లోంచి వాటర్ వస్తున్నాయా? అష్రఫ్ నువ్వు లెఫ్ట్ సైడ్ అసలు ఎందుకు చూడట్లేదు? నువ్వు లెఫ్ట్ సైడ్ ఎందుకు చూడట్లేదు? నువ్వు భయం అవుతుందా? ఇది చూడండి, మనకు మొత్తం ఎక్కడ చూసినా హిందూ టెంపుల్స్ కనిపిస్తాయి అన్నమాట. నేపాల్లో ఎక్కువ, మన ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది హిందువులు అంటే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఉండేది నేపాల్లోనే. ఇండియాలో 65% పీపుల్ హిందూస్ అనుకుంటా, 65 or 70 అనుకోండి. నేపాల్లో మాత్రం 80 నుంచి 90 మధ్యలో ఉంటారు. చూడండి కింద లోయ. నాయనో ఎంత, నాకు లాస్ట్ టైం చూసినా కానీ అప్పుడు నేను ఎంత క్లియర్గా చూడలేదా అయిందన్నట్టు అనిపిస్తుంది. చిన్న వాటర్ ఫాల్, నేను చెప్పాను కదా ఇందాక, వాటర్ ఫాల్ పైప్ అని నాకు డౌట్ వచ్చింది. వాటర్ ఫాలే. ఈ రోడ్డు ఎప్పుడు బాగు చేస్తారో, ఈ రోడ్డు మాత్రం బాగు చేయరు ఎప్పుడు కూడా. ఈ రోడ్స్ మాత్రం మమ్మల్ని అయితే ఏడిపించేస్తున్నాయి. అసలు ఎంత దరిద్రంగా తయారైనాయి అంటే అసలు ఘోరాతి ఘోరం. అందుకే అనుకుంటా 180 కిలోమీటర్స్కి 8 hours చూపించింది. కొంచెం ముందుకు వెళ్ళేంత వరకు ఇట్లనే ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం మంచిగా ఉంటుంది. ఏంది ఇంత దరిద్రంగా ఉంటే ఎట్లుంటాయి ఈ రోడ్స్? ఛీ బా. ఏంద్రా నాయన ఈ రోడ్లు అసలు చూడండి మీరు ఒక్కసారి, ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో. మనకి అడ్వెంచర్లో తోలుతుంటేనే ఈ రోడ్లపై చికాకు గుర్తున్నది. అంటే వితౌట్ ప్యానియర్స్ అనుకోండి, అది వేరే రకమైన ఫన్ ఉంటుంది. ఎప్పుడైతే ఘాట్ సెక్షన్ ఎక్కినామో అప్పటి నుంచి ఇట్లనే వస్తున్నాం ఇదే రోడ్లలో. ఈరోజు వెళ్ళంగానే మంచిగా బాడీ మసాజ్ చేసుకోవాలి. ఈ రోడ్లకే ఒళ్ళంతా అలసిపోయేటట్టుంది. లేదా ఖచ్చితంగా ఇంత దరిద్రమైన రోడ్డు వేస్తే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ నేపాల్లో మసాజ్ చేయించుకుంటారు, మాకు అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి రోడ్లు లేదా నాకు అర్థం కాలేదు. ఈ ఘాట్ రోడ్లో ఒక 30 kilometers ట్రావెల్ చేసిన తర్వాత మేమైతే ఫస్ట్ ఇప్పుడైతే లంచ్ బ్రేక్ అని ఆగినాం. కానీ ఇక్కడ ఎక్కడ రైస్ అయితే దొరకట్లేదు, దాన్ని కొంచెం ముందుకు వెళ్ళాలన్నారు. ఎట్లా ఆగినాం, హెల్మెట్ తీసినాం అన్ని తీసేసినాం కాబట్టి ఇక్కడ నేనైతే ఆర్డర్ చెప్పిన. నేను చూడండి అన్ని వెరైటీగా ఉన్నాయి. ఇది ఎప్పుడు మనం చూడలేదు. ఈ పకోడా ఒకటే మనం చూసినాం, ఇంకోటి చికెన్ ఫ్రై పీసెస్ ఉన్నాయి. ఇవి గారెలు కానీ వీళ్ళ స్టైల్లో ఉంటాయి. నేనైతే అన్ని టేస్ట్ చేద్దామని ఐకొన్ని చెప్పిన అనమాట. నేనైతే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసిన, అవన్నీ వెయిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత అన్ని మీకు చూపిస్తా, తింటా, టేస్ట్ ఎట్లుందో చెప్తా. సో ఈ రోజుకైతే నా లంచ్ అయితే ఇదే అనమాట. ఇంకా రైస్ అయితే నేను తినాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇదే ఒక బ్రేకింగ్. ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ పోఖ్రాలో అన్నా లేదంటే మధ్యలో ఇంకొక 70 kilometers వెళ్ళిన తర్వాత తీసుకుంటాం. ఎందుకంటే ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు హెడేక్ వస్తుంది బాగా. ఇన్ని రోజులు మనం ప్లేన్ ల్యాండ్లో నడిపి సడన్గా ఘాట్ ఎక్కేసరికి ఏంటంటే ఈ హై ఆల్టిట్యూడ్ కదా, కొంచెం బ్రేక్స్ తీసుకుంటేనే బెటర్. ఒక 2 గంటలు తోలి లేదా ఇంకో 2 గంటలు తోలి అట్లా గంటన్నరకు గంటకు బ్రేక్ తీసుకుంటే ఏంటంటే కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, మనం కూడా వెళ్ళిపోవచ్చు తొందరగా. కానీ ఏంటంటే సన్సెట్ అయ్యేలోపే మనం పోఖరా వెళ్ళిపోవాలి, లేదంటే మాత్రం తర్వాత మళ్ళీ ఫుల్ ఫాగ్ వచ్చేస్తుంది, ఇబ్బంది అయిపోతుంది. ఈ రోజు నుంచి మొత్తం మనం తినేదంతా నేపాలీ ఫుడ్డే అండి. ఈ గారెలోకి, ఈ నేపాలీ గారెలోకి ఇదేదో ఒక వేరే గ్రీన్ కలర్ చట్నీ లాగా ఇచ్చారు. ఇది టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందా, బాగా క్రిస్పీగా ఉంది. ఇది వచ్చేసి అయితే పకోడా కొంపతీసి మధ్యలో, దీని మధ్యలో ఏమైనా ఆలుగడ్డ ఉన్నాయండి. మనకి మన సైడ్ దొరుకుతాయి కదా ఆలు బజ్జీ అని. గొంతులో పట్టేస్తుంది ఒకసారి. మధ్యలో ఆలుగడ్డే ఉంది, ఆలు బజ్జీ టైప్లో అనుకోని. కానీ టేస్ట్ అక్కడికి ఇక్కడికి అసలు పొంతనే లేదు. ఇది మొత్తం వీళ్ళ స్టైల్లో ఉంది, అదేమో మొత్తం మన స్టైల్లో ఉంటుంది. అంతే బాయిల్డ్ ఎగ్స్ కూడా చెప్పినాం, చెరొక ఎగ్, ఇంకా చికెన్ వస్తుంది. ఎందుకంటే చికెన్ పీస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇది కూడా ఒకటి అయితే ఆర్డర్ చేసినాం. ఇది చూస్తుంటే కొంచెం మన స్టైల్లోనే అనిపిస్తున్నాయి చూడడానికి కొంచెం, కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. చట్నీ పిచ్చ స్పైసీ ఉంది, నాకైతే మస్తు నచ్చింది. ఎగ్ నా అంటే కదా అంతే, 2 ఇంకో ఎగ్. ఈ ఎగ్ ఈ చట్నీలో కలుపుకొని తిందాం, ఎందుకంటే స్పైసీ ఉంది. ఓకే బా
చూడండి ఈ చట్నీ గుర్తుపెట్టుకోండి, వస్తే మిస్ అవ్వకండి మీరు కూడా. ఇంకో కొత్త ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అన్నిట్లలో ఇప్పుడు తిన్న వాటిలో నాకు బాగా నచ్చింది గారెనే. క్రిస్పీగా KFC గారె ఉన్నట్టుంది ఇది. ఇక్కడ చూడండి మేము బండి ఒక అర్ధ గంట సేపు ఉంచినామేమో, అంతా దుమ్ము అయిపోయింది. అసలే దుమ్ము ఉందంటే మొత్తం దుమ్ము ఉంది. ఇక్కడంతా మొత్తం డస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. మనం ఎక్కడైనా హోటల్ తినాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇట్లా ఘాట్ సెక్షన్లన్నీ ఇట్లా సైడ్కి ఆపుకోవాలి. ఇంకా 140 ఏమో ఉంది, 137 అట్లా అనుకోండి, అప్రాక్సిమేట్లీ 137. నెక్స్ట్ 70 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇంకొక బ్రేక్ ఉంటుంది. వేసుకో తొందరగా. ఒకప్పుడు నాకు గ్లౌజ్ వేసుకొని తోలాలంటే చికాకు పుట్టేది, కానీ ఇప్పుడు గ్లౌజ్ లేకుండా తోలాలంటే చికాకు పుడుతుంది. కడుపు నిండితే మధ్యాహ్నం టైంలో ఇప్పుడు 2 అయింది కదా, ఈ టైంలో తింటే ఏంటంటే కడుపు ఎట్లా చెప్పాలి, ఇదేందబ్బా మొత్తం కలర్ మారిపోయింది. ఏంది ఇది, ఫ్యూయల్ రేంజ్ది కలర్ మారింది ఏంది, మొత్తం ఏంది వేరే కలర్ వస్తుంది దాంట్లో, వైట్ కలర్ రాకుండా వేరే కలర్ వస్తుంది ఏందబ్బా. దీనికి ఏమైంది, నేపాల్ రాగానే దీనికి ఏమన్నా దయ్యం పట్టిందా ఇది బండికి. 3532 ఇప్పటివరకు అయితే మనం 3600 కిలోమీటర్లు వచ్చినాం అనుకోండి ఇంటి దగ్గర నుంచి. ఈ రైడ్ అయిపోయేసరికల్లా ఒక 5000 6000 అనుకుంటాను నేనైతే ఇంటికి వెళ్ళేసరికి రిటర్న్. అబ్బా కడుపు నిండా తిన్నా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత తిన్నాను. ఆ ఓ అన్న శబ్దంలోనే అర్థమైపోయింది. నాకు ఇక్కడ బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు, 875 రూపాయలు అయింది. నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా నేపాలీ కరెన్సీనే గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి. ఇంకా ఎందుకంటే ఇండియాలో కన్వర్ట్ చేసి చెప్పాలంటే నాకు చాలా రిస్క్ అవుతుంది. ఇంక నేను ఏం చెప్పినా మీరు డివైడెడ్ బై 1.6 అని కొట్టుకోండి, మీకు ఇండియన్ రూపీస్ వస్తుంది. ఇంటర్కామా చెరీ నాది ఆఫ్లో ఉంది. కాదు, నా బైక్లో ఇది ట్రిప్ 1 ట్రిప్ 2 మీటర్స్ ఉంటుంది చూసినావా, అది మొత్తం బ్లూ కలర్లోకి మారిపోయింది ఎందుకో. స్పీడోమీటర్ ఉంటుంది కదా నాది పక్కన, సైడ్కి ట్రిప్ 1 ట్రిప్ 2 అని వస్తుంది. హాఫ్ స్క్రీన్ మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం బ్లూ కలర్లోకి మారిపోయింది. అదే అర్థం కాలే. అంటే మేబీ ఏమైనా కలర్స్ ఏమైనా చేంజ్ చేసిందా, నేనేం చేంజ్ కూడా చేయలేదు, దాన్ని ముట్టుకోలేదు. అది ఎట్ట మారిందా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు గెలుగుతాం ఏడన్నా ఆగినప్పుడు మళ్ళీ. వరకు ఇది బ్లూ కలర్లో ఉంది కదా, దీన్ని ఏం చేసిన అంటే నేను ఇక్కడ ఈ వెహికల్స్ అన్నీ ఆగినాయి అనమాట, అవతల వెహికల్స్కి సైడ్ ఇవ్వడం కోసం. అప్పుడు ఏం చేసిన, ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఆన్ చేసిన, ఎమ్మటే మళ్ళీ కలర్లోకి వచ్చేసింది. నేను అనుకున్న డిస్ప్లే దొబ్బిందేమో అని. ఎందుకంటే లాస్ట్ టైం నేను నేపాల్లో రైడ్ చేసినప్పుడు కూడా డిస్ప్లే లేదు కదా నాకు. అదే నేపాల్ రైడ్లోనే డిస్ప్లే పోయింది ప్రయాగ్రాజ్ దగ్గర. మళ్ళీ నేపాల్ దగ్గర మళ్ళీ ఈసారి కూడా ఈ టైగర్ది కూడా డిస్ప్లే పోయింది అయింది అనుకున్నాం. మనం ఖచ్చితంగా పోక్రా వెళ్ళేలోపు 1/2 kg దుమ్ము అయితే ముక్కులోకి పీల్చుకుంటాం. మొత్తం దుమ్ము. రోడ్లు బాగాలేవు, చాలా దరిద్రం చండాలంగా ఉన్నాయి రోడ్లు. అండ్ మళ్ళీ ఇందులోనే ట్రాఫిక్. లారీలో అయితే మీదకి ఇట్లా వచ్చేస్తున్నారు, బస్సు వాళ్ళైనా లారీ వాళ్ళైనా, పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది ఏంటంటే, మనకి బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోయినట్టున్నాయి. వెనక బ్రేక్ వేస్తుంటే అంత పడట్లేదు నాకు అర్థమవుతుంది. ఫ్రంట్ బ్రేక్ అయితే పోతుందిలేండి, ఇంకొంచెం ఒక 1000-2000 కిలోమీటర్ వరకు తోలొచ్చు. నేను అదే చూస్తున్నా. ఒకసారి రూమ్కి వెళ్ళిన తర్వాత నేను చెక్ చేసేసి రేపన్నా ఈరోజు నైట్ అన్నా కుదిరితే బ్రేక్ ప్యాడ్స్ మార్చేస్తా. వెనకది ఫ్రంట్ ఉంది కాబట్టి అది అయిపోయినాక మార్చుకుందాం మనం. మనల్ని నేపాలీ పోలీసులు అయితే ఆపేసారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటారో తెలియదు, చూద్దాం. క్యా సార్, हैदराबाद से, मैं हैदराबाद से, वो चेन्नई से. हाँ साइड घंटा पता. हाँ ओके सर. क्या सर, बड़ा गाड़ी लाइसेंस बंसर है, बंसर. हाँ बंसरी. हाँ ऐसा డాక్యుమెంట్స్ అన్ని లోపల పెట్టేసిన నేను. मेरा 20 लाख इंडियन. हाँ इंडियन. భలేగా వీళ్ళు టర్నింగ్ మీద పెట్టారు పోలీసు వాళ్ళు. కాదు ఈయన అమ్మాయి అబ్బాయి అర్థం కావట్లేగా. అమ్మాయి, నేను అబ్బాయి అనుకుంటున్నా, సార్ అని మాట్లాడుతున్నా. అమ్మాయి మా ఇస్కా 4 लाख. ఇద్దరి చూపించేసి टूर पोखरा काठमांडू. क्या मैडम, ये बंसर. हाँ 40,000 इंडियन. 64 नेपाली. कपड़ा इसमें, कपड़ा और
చలాన్లు రాస్తున్నారు ఇక్కడ. ఆ పక్కన ఆయనకేమో నేను ముందర నెంబర్ ప్లేట్ లేదు, అందుకని ఆపేసినట్టున్నారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే నేపాల్లో మనం చూసి నేర్చుకోవాల్సింది, నేను కనిపెట్టింది, ఇక్కడ ఎవ్వరు తోలినా సరే వితౌట్ హెల్మెట్ అసలు తోలరు. 100లో ఒకళ్ళు ఉంటారు కదా, అది ఎంత మంచి దేశమైనా. థ్యాంక్ యూ మేడం. మేడమో సారో నాకైతే అర్థం కాలే. వాయిస్ అయితే మేడం ఉంది, చూడ్డానికి మనిషి ఏమో సార్ లాగా ఉన్నాడు. ఎవ్వరు చూసినా, ఏ రైడర్ చూసినా ఎంత తీట తోలినా, ఎంత హెచ్డిగా తోలినా కూడా మొత్తం వీళ్ళైతే హెల్మెట్ పెట్టుకునే తోలుతారు. నాకు అనిపిస్తుంది కనీసం వీడు ఎట్ట తోలినా ఏం కాదు కానీ కనీసం హెల్మెట్ పెట్టుకుంటూ చాలా అనిపిస్తుంది. ఇంకేస్ పడ్డా కాళ్ళు చేతులు ఇరుగుతాయి కానీ ప్రాణం మాత్రం పోదు. ఒక 50% గ్యారంటీ అనమాట హెల్మెట్ ఉంటే. ఓ షిట్, ఎవరు యాక్సిడెంట్ అయింది ఇక్కడ, ఎవరో పడ్డరు. ఏమన్నా అయింది కొంపదీసి? ఓ చచ్చిపోయినట్టున్నాడు. ఇస్తాడు నుంచా అండి. ఓ దేవుడా, రక్తం, మొత్తం రక్తం. అబ్బో, తలకాయ పగిలిపోయినట్టుంది చూస్తుంటే. యాక్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది, మొత్తం ఇంత రక్తం ఉంది అక్కడ. ఘోరాతి ఘోరమైన యాక్సిడెంట్. ఇప్పుడే చెప్పిన కదా నేను హెల్మెట్ పెట్టుకోకుంటే తలకాయ పగిలిపోతుందని. జస్ట్ నేను ఇట్లా అన్ననో లేదో చూడండి, మీకు ముందే కనిపించింది. మీరు రైడింగ్ గేర్ వేసుకోకున్నా అదంతా పక్కన పెట్టేయండి, ఫస్ట్ హెల్మెట్ వేసుకోండి. నేనంటే చెయ్యి ఇరిగినా కానీ అతుకుతుంది. ఒక 4-5 నెలలు ఇంట్లో కూర్చుంటే కాలు ఇరిగినా అతుకుతుంది. తలకాయ పగిలిందంటే అతికేది లేదు, ఇంకా మన ఫోటో అతుకుతుంది గోడకి. లెఫ్టా రైటా? ఈ ఒక్క విషయం మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. సరే, నేను చెప్పిన మాట ఇందులో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళలో ఒక 10% మంది విన్నా కానీ చాలు. నాకు పెడతారు కదా, అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ అన్న అంటారు కదా. బ్రో, మీరు నిజంగా మీరు పెట్టిన కామెంట్ నిజమే అయితే ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకునే రైడ్ చేయండి. అండ్ హెల్మెట్ పెట్టుకోమన్నగా అని చెప్పేసి రోడ్డు పక్కన దొరుకుతాయి చూసారు కదా, 300, 400, అవి మాత్రం అసలు కొనకండి. మీరు ఒక మంచిగా 5,000 నుంచి 10,000 మధ్యలో ఒక మంచి హెల్మెట్ కొనుక్కొని అది పెట్టుకోండి, మంచి కంపెనీది. ఎందుకంటే 1,00,000 రూపాయలు పెట్టి బండి కొంటారు, అందులో ఒక 10% 10,000 రూపాయలు మీ తలకి పెట్టలేరా? హెల్మెట్ వాల్యూ ఏంటంటే ఎప్పుడైనా కింద పడి హెల్మెట్ వల్ల సేవ్ అవుతారు చూసారు కదా, వాళ్ళని అడగండి, చెప్తారు. చూద్దాం. ఇప్పుడు నేను చెప్పినా కదా ఈరోజు, నేనైతే మాత్రం ఇప్పుడు చెప్పింది చాలా సీరియస్గా చెప్పిన. ఎంతమంది వింటారో, ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే ఇప్పుడు కాదు ఒక నెల తర్వాత కామెంట్ చేయండి. మళ్ళీ అయితే నేపాల్ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపిరు. ఇది రెండోసారి ఆపడం. పోకరా సార్ లైసెన్స్ हेलमेट है ना, ये पूरा हम पहनते ना। दिगो अशरफ, दिगी ना ड्राइविंग लाइसेंस बंसर भी है, दिखना पड़ेगा। ओके ड्राइविंग लाइसेंस అంటే ఇచ్చే చాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కటే చాలంట. है सर, अब पूरा है, उधर भी चेकिंग किया सर। థ్యాంక్ యూ సార్. ఏందో ఈరోజు మొత్తం బాగా భారీ ఎత్తున చెకింగ్ చేస్తున్నారు నేపాల్లో. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి ఈయన అక్కడ కొంచెం పెద్ద అనుకుంటా. ఈయన డ్రెస్సింగ్ స్టైల్ అయినా సరే, లేదా ఇది ఉంటుంది కదా స్టార్స్, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. లైన్స్ ఉన్నాయి ఇట్లా వీ షేప్, 3-4 వీ షేప్లు ఉన్నాయి ఇక్కడ గల్లా మీద. గల్లా అంటుంది, ఏమంటారు, షోల్డర్ పైన. ఆగురా నాయన, నా మీద ఎత్తేసి. ఇదంతా రోడ్డు మొత్తం ఇంకా కొంచెం అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. పార్టీలో చూడండి బండి ఆయన లోపల పెట్టుకున్నాడు కింద. ఎవరైనా చూస్తే బ్రేక్ ఫెయిల్ అయ్యి లోపల పోయిందేమో అనుకుంటారు. నాకు ఈ ఘాట్ ఎక్కడం స్టార్ట్ అయినప్పటి నుంచి చెవులో ఇట్లా దిమ్మలు కట్టేస్తాయి కదా, మనం ఫ్లైట్లో ఎక్కినప్పుడు చెవులో ఏదో ఉన్నట్టు వాటర్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కదా, అట్లా వచ్చేసింది అనమాట. ఇక్కడ ముందు ఒక దగ్గర బ్రేక్ తీసుకొని అది క్లియర్ చేసేసుకోవాలి. మన ఇంటి దగ్గర నుంచి ఈరోజు ఈ ఘాట్ రోడ్ ఎక్కే వరకు ఈ 3,500 కిలోమీటర్లు మొత్తం నేషనల్ హైవే మీద తోలి ఈ రోడ్లో తోలాలంటే నాకైతే పిచ్చి లేస్తుంది. ఇందాకే కడుపు నిండా తిన్నా కదా, కొంచెం లైట్గా వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే నేను అంత ఫుల్ ఫ్లెజ్డ్గా బ్లాగ్ కూడా ఏం చేయలేకపోతున్నా. ఇదే మట్టి రోడ్లు, ఇదే టర్నింగ్లు, మళ్ళీ ఇదే డొక్కు రోడ్లు, అంతే. ఇంకా నేపాల్ ఆదర్శ సెకండరీ స్కూల్ అంతే. అండ్ ఇప్పటివరకు అయితే మేము గూగుల్ టైమ్ని ఈ ఘాట్ రోడ్లో కూడా 33 మినిట్స్ అయితే బీట్ చేసినాం. సో మేము ఎక్కడ ఆగట్లేదు, తిన్నప్పటి నుంచి ఏం బ్రేక్ అయితే తీసుకోలేదు. ఒక 10-15 కిలోమీటర్స్ అయినాక అయితే ఖచ్చితంగా ఆపేస్తాం, ఎందుకంటే సుసు బ్రేక్ తీసుకోవాలి. వెళ్ళిపోతామేమో, నాకు తెలిసి ఒక 6 o'clock కల్లా వెళ్ళిపోతామేమో పోక్రా. 35 కిలోమీటర్స్ ఉందనంగా వీళ్ళిద్దరు అయితే కూల్ డ్రింక్స్ తాగిర్రు. ఇందులో చూడండి, ఇందులో ఏదో అనిపించింది. అష్రఫ్, ఏమొచ్చింది అష్రఫ్ ఇందులో? అబ్బే పాకురు. ఇది చూడండి, మీకు కనిపిస్తుందా కెమెరాలో? కూల్ డ్రింక్ లోపల పాకురు ఉంది. మిరిండా పాకురుందా? ఇగండి ఇక్కడ పాకురు. అది మనకి బాయిలో జామ్ అవుతుంది చూసిన కింద, దాన్ని ఏమంటారు చూడండి. కుక్క పిల్ల ఇప్పటిదాకా దాంతో ఆడుకున్నాం. ఇందులో ఇదే అన్నమాట రీజన్ నేను కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండడానికి.
ఇప్పటి వరకు నాకు చెవులో అయితే ఏదో సెలయర్లు పారుతున్నట్టు అనిపించింది. ఆగి కొంచెం చెవుని సెట్ చేసేసరికి సెట్ అయిపోయింది. మామూలుగా తోలట్లేదు. నాకైతే ఈ ప్యానియర్స్ ఉంటాయా ఊడిపోతాయా అని భయం అవుతుంది. ఈ రోడ్లకి ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా. తొందరరా నువ్వు లేట్ చేయొద్దు. చాలా షార్ట్ బ్రేక్ ఇది. 5 minutes ఉన్నాయి మేము అంతే. 5-10 minutes. 6 కల్లా వెళ్ళిపోతాం. చెరీ KFC పోక్రా పెట్టవా? ఇంకా పోక్రాకి అయితే జస్ట్ ఒక 12 kilometers మాత్రమే ఉంది. మేమైతే మామూలుగా కాదు, నాన్ స్టాప్గా జుమ్ 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 అనుకుంటూ పోతూనే ఉన్నాం. ఆ డొక్కు రోడ్లే మమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టినాయి కానీ ఇంకా తర్వాత ఒక లాస్ట్ ఒక 40-50 kilometers నుంచి అయితే మాత్రం బాగుంది. పోక్రా ఈ లేక్ సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ ఎక్కువ హోటల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడే ఫారినర్స్ అందరూ, అంటే వేరే కంట్రీ నుంచి ఎవరైతే వస్తారో ఎక్కువ వాళ్ళే ఉంటారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఒక రూమ్ అయితే తీసుకుందాం. లారీనా ఆయన చాలా జాగ్రత్తగా తోలుకోవాలి. మనకి ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఇండియన్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. టాటా, మహేంద్ర, బజాజ్ ఈ వెహికల్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. క్లియరా? ఓకే. ఇందాకంతే నాయన నువ్వు క్లియర్ అను. ఇటు రాగానే కూడా పల్సర్ బండి వచ్చిండు. ఇట్లా పక్కన ప్యాండియర్ గాలి తగిలింది ఆడికి. ఇక్కడ నుంచి ఏం చెప్ప, పోఖరా స్ట్రైట్, కాఠ్మండు రైటు, జొమ్సుమ్ అంట. జొమ్సుమ్. ఈరోజు అయితే మొత్తానికి ఇది 5వ సారి అనుకుంటా మమ్మల్ని నేపాల్ పోలీస్ వాళ్ళు ఆపడం. అయితే ఏందంట బాబాయ్ బాధ ఏందంట. ఓకే, ముందుకు రమ్మంటుండే ఏందో. దిగు. ఏంది ఇట్లా చెకింగ్ జరుగుతుంది నేపాల్లో ఇంత దారుణంగా? ఏం బాబా ఏం కావాలా? క్యా ఎంట్రీ? టీకే క్యా పో, ఎంట్రీ అంట చేయాలంట. పద తీసుకొని బా. మొత్తానికి పోఖరా అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ పక్కన లేక్ కనిపిస్తుందా? ఇప్పుడు కనిపించలేదు, కొంచెం ముందుకెళ్ళాలి. ఇది అన్నమాట ఇంకా ఫేమస్ ఏరియా. అండ్ ఫారినర్స్ అందరూ కూడా ఈ ఏరియాలోనే ఉంటారు. అంటే ఇండియన్స్ అనే కాదు, వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. ఇది కొంచెం పోఖరాలో ఎక్స్పెన్సివ్ ఏరియా అని చెప్పుకోవచ్చు మనం. సైడ్ చాలా హోటల్స్ ఉంటాయి. ఇగో చూడండి, హోటల్ కౌషి అంట. ఇది పెద్దగా ఉంది కొంచెం. సో మనం ముందుకెళ్ళి లాస్ట్ టైం మనం ఏ హోటల్లో అయితే ఉన్నామో అందులోనే ఉండడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే అక్కడ బైక్ పార్కింగ్ మంచిగా ఉంటుంది, సేఫ్ ఉంటుంది. చూద్దాం అసలు అందులో రూమ్స్ ఉన్నాయో లేవో. మౌంట్ కైలాష్ రిసార్ట్ అంట. ఇంకోటి ఏదో రైట్, ఇది లేక్. ఇప్పుడు కాదండి, రేపు ఒకవేళ కుదిరితే బోటింగ్ చేద్దాం మంచిగా లేక్లో. సో ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.